నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఈ పథకానికి సంబంధించి డబ్బులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేస్తారు, ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి, ఈ పథకానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి, అంటే అర్హతలు ఏమిటి అనేటటువంటి విషయాలను మొత్తాన్ని నేను ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందుతారండి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయంగాను ప్రతి ఏటా 13,500 రూపాయలను రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం పేరిటైతే జమ చేసిందండి. ఈ యొక్క 13,500 రూపాయలలో 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వ సాయంగా ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద, అదేవిధంగా మిగతా 6,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా మొత్తంగా కలిపి 13,500ను ప్రతి ఏటా రైతుల యొక్క ఖాతాలలో జమ చేశారు. ఈ యొక్క డబ్బులను 3 విడతలలో అయితే జమ చేశారండి. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వచ్చినటువంటి 2-3 రోజుల కల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులను జమ చేస్తూ వచ్చిన రైతుల ఖాతాలలో. అయితే ఈ యొక్క 2024 ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం అయితే మారింది మన రాష్ట్రంలో. ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క రైతు భరోసా అనేటటువంటి పథకానికి అన్నదాత సుఖీభవ అనే పథకంతో మార్పు చేశారు పేరుని. అదేవిధంగా రైతుల యొక్క ఖాతాలలో సంవత్సరానికి 20,000 రూపాయలను పెట్టుబడి సాయంగా ఇస్తామని కూడా ప్రకటించారండి రాష్ట్రంలో. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు అనేవి మనం చూద్దాం. ఈ పథకానికి సంబంధించి ఇంకా అయితే డబ్బులను రైతుల ఖాతాల్లో అయితే జమ చేయలేదు. కేంద్ర వాటా ద్వారా వచ్చేటటువంటి 6,000లో మొదటి విడత 2,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకంతోనే రైతుల ఖాతాల్లో అయితే జమ చేశారు. ఇంకా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు అయితే జమ కాలేదు రైతుల్లో. ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అంటే జూలై మొదటి 2వ వారాల్లో అయితే రైతుల ఖాతాల్లో జమ అవుతాయండి. ఈ యొక్క పథకానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అంటే, ఈ పథకానికి అప్లై చేసేటటువంటి వ్యక్తి పేరు మీద అయితే ఆన్లైన్లో భూమి ఉండాలి అండి. ఈ యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి రేషన్ కార్డు అయితే ఉండాలండి. వైట్ రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు అయితే ఉండాలి. ఇక్కడ రేషన్ కార్డును ఒక యూనిట్గా తీసుకొని ఆ కార్డులో ఒక్కరిని మాత్రమే కుటుంబానికి ఎలిజిబుల్గా చూస్తారు అండి. అదేవిధంగా ఆ కుటుంబానికి 4-వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తు ఉండకూడదండి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదు. అదేవిధంగా కుటుంబానికి 5 ఎకరాల లోపు పొలం మాత్రమే ఉండాలి. వారు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. గత ప్రభుత్వం కింద ఎవరైతే రైతు భరోసా పథకాన్ని ఎలిజిబిలిటీగా పొంది ఉన్నారో వారికే ఈ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను అయితే జమ చేస్తారండి జూలై నెలలో. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారి కోసం అయితే కొత్తగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్ని అయితే తయారు చేశారు. ఇది అండర్ ప్రాసెస్లో ఉందండి. ఇది అయిపోవడంతోనే ప్రజలకు మొత్తానికి ఇది యాక్సెస్ ఇస్తారు. దీని ద్వారా మనం ఇక్కడ రిజిస్టర్ అయ్యి మన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అర్హుల మీద కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తారు అండి. ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు అని. అర్హత లేని వారి పేర్లు అయితే తొలగిస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.